చెల్లెలో ఒక అన్నయ్యగా చేతులు ఎత్తి దండం పెడుతున్నా, ప్లీజ్ మీ శరీరాన్ని వివాహం కొరకు దాచిపెట్టుకోండి. అంతేగాని ప్రేమ అనే ముసుగులో ఒక ఊర కుక్కకి మీ శరీరాన్ని దానం చేసి ఆ తర్వాత తీరనటువంటి రోగాన్ని కొని తెచ్చుకోకండి. తమ్ముళ్ళో, మీరు దేవుని బిడ్డలైతే దేవుని బిడ్డలుగా జీవించండి. మీ శరీరము దేవుడిచ్చిన బహుమానము, అది దేవుని ఆలయము. తన ఇస్సాకు వలె పవిత్రంగా కాపాడుకోండి. ఆ శరీరాన్ని బహుమానంగా నీ భార్యకు కానుకగా ఇవ్వండి. అంతేగాని ఊర కుక్కల్లాగా ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఎలా పడితే అలా జీవించి ఆ తరువాత నిన్ను నమ్ముకున్న నీ భార్యకు కుదరని రోగాన్ని బహుమానంగా ఇస్తే చస్తారయ్యేవాడు. చెల్లెలో ఒక అన్నయ్యగా చేతులు ఎత్తి దండం పెడుతున్నా, ప్లీజ్ మీ శరీరాన్ని వివాహం కొరకు దాచిపెట్టుకోండి. అంతేగాని ప్రేమ అనే ముసుగులో ఒక ఊర కుక్కకి మీ శరీరాన్ని దానం చేసి ఆ తర్వాత తీరనటువంటి రోగాన్ని కొని తెచ్చుకోకండి. తమ్ముళ్ళో, మీరు దేవుని బిడ్డలైతే దేవుని బిడ్డలుగా జీవించండి. మీ శరీరము దేవుడిచ్చిన బహుమానము, అది దేవుని ఆలయము. తన ఇస్సాకు వలె పవిత్రంగా కాపాడుకోండి. ఆ శరీరాన్ని బహుమానంగా నీ భార్యకు కానుకగా ఇవ్వండి. అంతేగాని ఊర కుక్కల్లాగా ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఎలా పడితే అలా జీవించి ఆ తరువాత నిన్ను నమ్ముకున్న నీ భార్యకు కుదరని రోగాన్ని బహుమానంగా ఇస్తే చస్తారయ్యేవాడు.